హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. సో ఈనాటి మన ఎపిసోడ్ లో మనం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వినబోతున్నాం. కానీ దాని గురించి మనం చెప్పుకోబోయే ముందు దిగ్విజయంగా మనము ఒక మంచి లవ్ స్టోరీని అయితే కంప్లీట్ చేసుకున్నాం. అది వెన్నెల్లో ఆడపిల్ల. చాలా మంచి లవ్ స్టోరీ. మీ అందరితో పాటు నేను కూడా విన్నాను, ఎంజాయ్ చేశాను, చదువుతూ వింటూ ఎంజాయ్ చేశాను. సో ఆ లవ్ స్టోరీ తర్వాత తులసి దళం కంప్లీట్ చేద్దామని అన్నాను, కానీ కొన్ని కారణాల వల్ల అది నాకు మిస్ అయిపోయింది. తొందరలోనే మళ్ళీ మీకు ఆ నవలని అది ఎండ్ అవ్వడానికే వచ్చింది. దాన్ని కూడా నేను మీకు అందిస్తాను. కానీ ఇప్పుడైతే ఆహ్, ఈ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మీకు నేను అందించబోతున్నాను. మరి ఆ స్టోరీ ఏంటి అంటే, స్టోరీ పేరొచ్చేసి 'ప్రేమలేఖ'. నిజంగా పేరే అందంగా ఉంది కదా! స్టోరీ కూడా చాలా బావుంటుంది. ఈ 'ప్రేమలేఖ' అనే బ్యూటిఫుల్ లవ్ స్టోరీని రాసిన వారు రామినేని విజయలక్ష్మి గారు. రామినేని విజయలక్ష్మి గారు చాలా మంచి రైటర్. తనేంటంటే ఇంతకు ముందు చాలా స్టోరీస్ రాశారు, రాస్తున్నారు కూడా. ప్రతిలిపి ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్ లో ఆవిడ చాలా మంచి మంచి స్టోరీస్ రాస్తూ ఉంటారు. సో మన కోసం, మన ఛానల్ కోసం ఆవిడ 'ప్రేమలేఖ' అనే ఒక అందమైన స్టోరీని మనకు అందించారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ 'ప్రేమలేఖ' ఏంటో, ఎవరు ఎవరికి రాసుకున్నారో, అందులో ఏముందో మనం తెలుసుకోవాలి అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వినేసేద్దాం. రామినేని విజయలక్ష్మి గారు ఎంతో అద్భుతంగా రాసిన 'ప్రేమలేఖ'. స్టోరీని పూర్తిగా వినండి. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్ తో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. మీ కామెంట్స్ తో ఎంకరేజ్మెంట్ ఇస్తే ఐ విల్ ఫీల్ బెటర్ అండ్ హ్యాపీ అన్నమాట. అండ్ మీకు తెలుసు, ఎవరెవరైతే కామెంట్స్ మనకి మన ఛానల్లో పెడతారో వాళ్ళందరి పేర్లు కూడా నేను మెన్షన్ చేసి థ్యాంక్స్ చెప్పుకుంటాను అని. సో ప్లీజ్ డూ కామెంట్. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ 'ప్రేమలేఖ'. అది ఒక చిన్న గ్రామం. పరువు ప్రతిష్టలకు ప్రాణం ఇచ్చే పౌరుషాలు, కులము, మతము, కట్టుబాట్లు, ఆచారాలు, ఇంకా పొలిమేరలు దాటని గ్రామం. కంటికి కనిపించని కంచెలతో గీతలు గీసుకొని గడపలలో మడికట్టుకు తిరిగే పెద్దవాళ్లకు పేరుగాంచిన గ్రామం. వదిలేసి ఎగిరిపోలేని ఒక ఆడపిల్ల మనసును కట్టడి చేస్తున్న గ్రామం. తెగించి తీసుకుపోలేని ఒక మగవాడి పౌరుషాన్ని ప్రశ్నిస్తున్న గ్రామం. అన్నిటి నడుమ కదిలిపోతున్న ఓనాటి సాయంత్రం. నిమ్మ పండు రంగులో మెరుస్తున్న వేసవి సాయంత్రం. పచ్చటి పొలాల మీద, గుడిసెల మీద ఆ కాంతి వెదజల్లుతూ ముద్దుగా తాకుతోంది. చుట్టూ పూల వాసన, ఆకుల మర్మరాలు గాలిలో తేలుతూ ప్రేమను, తపనను నింపుకున్న గుండెకి వాటి సవ్వడితో సంగీతాన్ని జోడిస్తున్నాయి. ఆ పచ్చటి పొలాలు గల మట్టి బాటలో ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్తోంది లీలా. గుండ్రటి ముఖం, కాటుక పెట్టిన చిట్టి కళ్ళు, నీలం రంగు ముక్కు పొడకతో మెరుస్తున్న బుజ్జి ముక్కు, దాని కింద గులాబీ రంగులో నవ్వుతూ వికసిస్తున్న చిన్ని చిన్ని పెదవులు, నల్లని జుట్టు ఒత్తుగా అల్లడంతో నడుము వరకు ఉన్న జడ నడుస్తుంటే ఆమె అడుగులకు తగ్గట్టుగా లయబద్ధంగా ఊగుతూ వెనుక నుంచి చూడటానికి కనువిందుగా ఉంది. నారింజ రంగు సల్వార్ కమీజ్ మరియు పసుపు రంగు దుపట్టాలో సూర్యాస్తమయ రవి కిరణాలను తన నడకలో ఉలకబోస్తున్నట్టు ఉంది ఆమె ఆహార్యం. ఆమె చేతిలో ఒక ఓల్డ్ బుక్. అది ఆమె నిత్య ప్రయాణంలో భాగమైన అనుబంధం. అతను దూరంగా ఉన్న అతనితో కలిసి పంచుకున్న జ్ఞాపకాలకు పదిలపరుచుకున్న ప్రణయ గ్రంథం అది. కాళ్ల కింద మృదువైన నేల స్నేహితులా తోడుగా, పక్షుల కిలకిలా ధ్వని సంగీతంలా ఆమె అడుగులతో పాటు సాగుతున్న ఆలోచనలకు తాళం వేస్తున్న ఆహ్లాదకరమైన ప్రకృతి. ఎప్పటిలా ప్రకృతితో మమేకమై తన ప్రేమికుణ్ణి గురించిన ఆలోచనలతో వెళ్తున్న లీలా అడుగులు నెమ్మదించాయి. ఎదురుగా కనిపిస్తున్న పెద్ద చెట్టు కింద ఉన్న అతన్ని చూస్తూ. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. గుండె సన్నగా అదురుతూ వేగాన్ని పెంచుకుంటోంది. అసలు ఊహించలేదు అతను ఈ సమయంలో అక్కడికొస్తాడని. వెళ్లిపోయాడు అనుకున్న దిగులు ఉదయం వరకు వదల్లేదు. కాలేజీకి వెళ్లిన తర్వాతే స్నేహితులు, క్లాసుల వల్ల కాస్త నార్మల్ అయింది. ఇప్పుడు కూడా బరువుగా ఉన్న గుండెకు తోడుగా వాళ్ళిద్దరి జ్ఞాపకాలను భద్రపరిచిన పుస్తకాన్ని గట్టిగా గుండెల కదుముకుంటూ అతన్ని చూస్తున్న లీల కళ్లల్లో సన్నటి నీటి తెర. మళ్లీ 2 సంవత్సరాల వరకు కనిపించడు అనుకున్న తన ప్రేమ రూపం ఆనంద్ ఇప్పుడు కళ్ల ముందు ఉంటుంటే ఆనందంతో కూడిన భావోద్వేగం లీల చెంపలను తడిపేస్తోంది.
కదలకుండా నిలబడిపోయిన లీల కాటుక కన్నుల్లో మెదులుతున్న కన్నీటిని చూసి నెమ్మదిగా లీల దగ్గరికి వచ్చాడు ఆనంద్. బాధపడ్డావా? సూతిమెత్తని గొంతుతో అడుగుతున్న అతని కంఠంలో కూడా ఆమె గుండె అనుభవిస్తున్నంత ఎడబాటు ధ్వనిస్తుంది. ఇప్పుడు ఇంకా బాధగా ఉంది అంటూ కన్నీళ్లతో నిండిపోతున్న కళ్లను కిందికి దించేసింది లీల. బామ్మగారి మాటలకి చాలా కష్టంగా అనిపించింది. అందుకే నీకు కనిపించి నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేక ఊరు వదిలి వెళ్లిపోయాను. కానీ ఇది నీకివ్వకుండా నాతో తీసుకువెళ్లడం చాలా బరువు అనిపించింది. అందుకే మళ్ళీ నీకోసమే వచ్చాను అంటున్న అతన్ని కళ్ళు ఎత్తి చూసింది లీల. ఆరాధనతో నిండిన అంతులేని ప్రేమ ఆమె కళ్లల్లో. చెంపల మీదికి దూకుతున్న ఆనందం నిండిన కన్నీళ్లను తుడవడానికి అని ఆనంద్ ముందుకు పెట్టిన చెయ్యి టచ్ చేయకముందే వెనక్కి జరిగింది లీల. ఆ దూరం భరించలేనిది ఆనంద్కి. గుండెలో సూదితో గుచ్చినట్టు ఒక్కసారిగా నొప్పి అనిపించింది. నేను పిరికివాణ్ణి కాదు అంటున్న అతని కంఠం ఆవేశంతో కంపిస్తుంటే చేరలేని దూరం మనిద్దరిది అంది పక్కకు తిరిగి లీల. ఆ దూరాన్ని చేర్పగలిగే ధైర్యం నాకుంది. అందుకు నీ సపోర్ట్ కావాలి అంటూ అప్పటి వరకు భద్రంగా తన చేతిలో రెపరెపలాడుతున్న వైట్ ఎన్వలప్ ఆమె ముందు ఉంచాడు. ఆనంద్ తెగువ తెగింపు రెండూ తెలిసిన లీల అదిరిపాటుగా ఆనంద్ని అతని చేతిలో ఉన్న ఎన్వలప్ ని చూస్తుంటే, ఇది నా మనసు. నేను చెప్పకుండానే నా మనసును చదివిన నీకు అందులో ఉన్న నా ప్రేమ అక్షరాలలో అందిస్తున్నాను. 2 సంవత్సరాలు సిటీలో ఉంటాను. ఆ తర్వాత ఎక్కడుంటాను అనేది నాకే తెలీదు. ఎంతమందిలో ఉన్నా నువ్వు లేని నేను ఎప్పుడూ ఒంటరివాణ్ణి అని స్థిరంగా చెప్తున్న ఆనంద్ గొంతులో గద్గత. తన ప్రమేయం లేకుండానే సన్నగా వణికిపోతుంది లీల. తలుచుకుని బతకడానికి మనకు కొన్ని జ్ఞాపకాలున్నాయి. చిన్నపిల్లలం కాదు లీలా. అలా అని ఎవరిని బాధ పెట్టాలని నాకు లేదు. ఇంకా నిన్ను దూరం చేసుకుని నరకం భరించే శక్తి కూడా నాకు లేదు. ఇది నా మనసు. తీసుకో. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను అని ఖచ్చితంగా చెప్పిన అతని మాటలకి వణుకుతున్న చేతితో పేపర్ కవర్ అందుకుంది లీల. నిమిషాల క్రితం నీరెండలో బంగారు బొమ్మలా మెరుస్తున్న ఆమె రూపం ఇప్పుడు మక్కెన పువ్వులా అలసిపోయిన ఎరుపు రంగులో కనిపిస్తుంటే చాలా కష్టంగా ఉంది ఆనంద్కి. ఎవన్నా చెప్పాలా అని చిన్న గొంతుతో ఆర్తిగా ఆమెనే చూస్తూ అడిగాడు. జీవితకాలానికి సరిపడా చెప్పాలన్నంత ఆశ అయితే గుండె నిండుగా ఉంది. పెద్దవాళ్లను ఎదిరించి అడుగు ముందుకు వేయలేని కట్టుబాటుకు లొంగిన ఆమె పెదవి కదపలేదు. చిన్నగా తల మాత్రమే అడ్డంగా కదుపుతూ ఆనంద్ ఇచ్చిన కవర్ అప్పటి వరకు గుండెలకి అడ్డుగా పెట్టుకుని ఉన్న బుక్ లో భద్రంగా పెడుతుంటే నిలవలేకపోయాడు ఆనంద్. ఊపిరి తీసుకోలేనంత బరువులు మోస్తున్న ఫీలింగ్ అతనిది. ఆమెది కూడా అదే ఫీలింగ్. తెలుస్తోంది అతనికి. మాటల్లో చెప్పలేని ఆ బరువును మోయలేని ఆనంద్ ఇంక ఒక్క క్షణం కూడా అది భరించే శక్తి లేనివాడిలా లీల 2 చేతులు పట్టుకుని బలంగా ఆమె నడుము చుట్టూ ఒక చేతిని, భుజాల మీద మరొక చేతిని అల్లేసి గట్టిగా హత్తుకున్నాడు. బుక్స్ వదిలేసింది లీల. ఊపిరి కూడా స్తంభించిన ఫీలింగ్ ఆమెది. చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన స్నేహంలో, మనసులు కలిసిన ప్రణయంలో కూడా ఎప్పుడూ కూడా ఆనంద్ అలా పట్టుకున్నదే లేదు. అసలింత దగ్గరగా ముట్టుకున్నదే లేదు. ఆమె చేతులు గాలిలో ఉన్నాయి. కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయింది. బలంగా తీసుకుంటున్న ఆనంద్ ఊపిరి మెడ మీద వెచ్చని సెగలుగా తెరలు తెరలుగా తగులుతుంటే నీలువెల్లా వణికిపోతున్న లీల నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. వేగంగా పరిగెడుతున్న ఆనంద్ గుండె చప్పుడు వింటూ అప్పటి వరకు ఎగిసిపడిన ఆమె గుండె వేగం చిన్నగా నెమ్మదించింది. ఎదురు చూస్తుంటాను ఎంతకాలమైనా. అయితే నా కోసం నువ్విలా ఏడుస్తూ ఉంటే మాత్రం ఎంతకైనా తెగిస్తాను. చాలా బలంగా స్థిరంగా చెప్పిన అతని నిర్ణయంలో అంతులేని ఆవేశం, అనంతమైన ప్రేమ. కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు కంపించిపోయింది లీల. ఆనంద్ అన్నంత పని ఖచ్చితంగా చేస్తాడు. అతని ప్రేమ అంత మొండిది. చదువుకున్నాడు, తనని పోషించగలడు. అయినా తన వలనే చేతులు కట్టుకుని అందరి ముందు తిట్లు తిన్నాడు. తన కోసమే ఇప్పుడు ఊరు వదిలి వెళ్లిపోతున్నాడు. అయినా నోరు విప్పలేని తన అసహాయతకు, కనిపెంచిన కన్నవాళ్లని వదులుకోలేని తన బలహీనతకు అతని ఆవేశం అణుచుకుంటూ తన నుంచి దూరం వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళాలానంద్? చీకటి ముసుగు వేసుకుంటున్న పడమటి ఆకాశాన్ని చూస్తూ కష్టంగా చెప్పింది. ఇంకెప్పటికీ నన్ను రావద్దు అంటున్నావు అని చూపెడుతున్న కోపంతో అడుగుతూ ఆమెను వదిలాడు ఆనంద్.
తలెత్తి చూడలేకపోయింది అతన్ని. నాకందరూ కావాలి ఆనంద్ అని మాత్రమే నెమ్మదిగా చెప్పింది. నేల చూపులు చూస్తున్న లీల ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని అందులో నేనుండను అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. లీల నుంచి మౌనం సమాధానమైంది. నీ మనసులో నేనున్నానని అందరికీ తెలిసేలా ఒక్క మాట చెప్పు లీలా. నువ్వు చిన్నపిల్లవి కాదు, వయసొచ్చిన ఆడపిల్లవి. ఈ సంవత్సరం దాటితే చదువు అయిపోయిన నీకు ఖచ్చితంగా పెళ్ళి. ఆ మాట పూర్తి కాకముందే ఆనంద్ పెదవుల మీద తన వేళ్లు అడ్డుగా నిలిపింది లీల, వినడం కూడా భరించలేనంత కోపం, బాధతో. "హుం." ఆమె చేతిని అడ్డు తప్పించిన అతని పెదవుల మీద పేలవమైన నవ్వు. చచ్చిపోతావా? తగ్గు స్వరంతో ఆ ప్రశ్న చాలా కటుగా వచ్చింది ఆనంద్ నుంచి. మళ్ళీ మౌనమే లీల సమాధానం అవుతుంటే తల కిందకు దించేసింది. తెలుసు నాకు, నువ్వు ఖచ్చితంగా అదే చేస్తావు. నా ప్రేమ నిండిన నీ గుండెని ఆపేస్తావు. నోరు విప్పి చెప్పలేని నీ మౌనంలో దాన్ని తగలబెట్టేస్తావు. నిన్ను చంపుకుంటూ నన్ను, నా ప్రేమని నింపిన నీ జ్ఞాపకాల ఊపిరిని తీసేస్తావు. చాలా పదునుగా వినిపిస్తున్న ఆనంద్ మాటలు కత్తి వేటగా తగులుతుంటే, ప్లీజ్ ఆనంద్, నీ మాటలతో నన్ను చంపకు అంది వేడుకోలుగా. జరగబోయేది చెప్తున్నా. నీ పక్కన నన్ను చూసి బామ్మ నన్ను నిలదీస్తే నాకు ఇష్టమని చెప్పలేని నీ మౌనంలో నేను ఓడిపోయాను లీలా. ఇక నువ్వు ప్రాణం తీసుకుంటే నేను బ్రతికున్న శవాన్ని అనేసరికి కోపంగా చూసిన లీల కళ్ళు కన్నీటి కడవలా ఉన్నాయి. ఇది మనసులో పెట్టుకొని నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో. పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊపిరి వదిలేస్తూ నువ్వు దించుకున్న బరువు ఊపిరి ఉన్నంత వరకు మోస్తున్న శవంలా మారిపోతాను అని చివరి మాటగా స్థిరంగా చెప్పిన ఆనంద్ లీల నుదురు మీద పెదవులద్ది వెళ్లిపోయాడు అక్కడ్నుంచి. నిలువున మోకాళ్ల మీద జారిపోయిన లీల కన్నీళ్లకు ఆమె గుండె కోతే సమాధానంగా మారింది. వినారు కదా, ఎంతో అందంగా పల్లెటూరి వాతావరణంలో ఇద్దరి, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య సాగే అందమైన ప్రేమ కథని ఎంత అందంగా మన విజయలక్ష్మి గారు రాశారో. సో ఈ స్టోరీ ముందు ముందు ఎలా ఉండబోతోంది, ఇంతకీ లీల ధైర్యం చేసి ఆనంద్ ప్రేమని అందరి ముందు ఒప్పుకుంటుందా లేదా, తరువాత వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్ ని ఎదుర్కొంటారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినాల్సిందే. మరేమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీని విని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ ని దయచేసి యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.